Kondapalli Toys Festival is being organized from April 18th, 19th and 20th. So in honoring the World Heritage Day. So we started this festival to dedicate these Kondapalli toys and their artists and their culture to the state, and also to give publicity and popularity to this dying art, because 400 years heritage is there in this art. But when it comes to the marketing and the design re-engineering and publicity, still there is a lot of gap. To bridge that gap and to build publicity and to make the new generations know about this art, this festival is started. It has given a very good response has come to this festival. Print and electronic media and social media has really created a vibe, and entire state today is thinking and talking about the Kondapalli toys. It is a very good impact, and with this spirit we ensure that this festival is celebrated every year on April 18th, 19th and 28th, so that this the art, Kondapalli art, should get the global recognition and Kondapalli village should become a global village. Thank you. అండ్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. ఎస్, లేడీస్ అందరూ 2 పార్ట్స్ గా డివైడ్ అవ్వాలి, 2 బ్యాచెస్ గా, 2 టీమ్స్ గా డివైడ్ అవ్వాలండి. కాదు, ఒక పక్కే ఉంటే ఎవరు ఉండండి. అండ్ చూసే వాళ్ళందరూ కొంచెం వెనక్కి జరగాలి, దయచేసి గమనించాలి. చూసే వాళ్ళందరూ కాస్త వెనక్కి జరగాలి. కాదండి, మీ ఉత్సాహానికి చూసి కూడా లాగద్దండి, పుల్ చేయొద్దు. లేడీస్ ఎవరు కూడా లాగద్దు. ఆ తాడు మొత్తం వాళ్ళకే కావాలంటే అందుకే వాళ్ళు తీసేసుకుంటున్నారు. కొంచెం వదలండి, కొంచెం వదలండి, తాడు కొంచెం వదలండి. 3, 2, 1 చెప్తా, మ్యూజిక్ రెడీయా? ఏదో ఒక సాంగ్ రెడీ చేసుకోండి. ఎస్, ఒక్కసారి గమనించాలి. అండ్ ఒకవైపు సార్ ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, కాస్త కొంచెం రిమైనింగ్ వాళ్ళందరూ కాస్త వెనక్కి జరగాలి. ఎస్, కలెక్టర్ సార్, డైరెక్టర్ సార్, అలాగే కమిషనర్. అండ్ నిజంగా ఈ రోజు ఎంత ఉత్సాహంగా ఈ రోజు కొండపల్లి బొమ్మల పండుగ ఈ ఉత్సవం డైరెక్టర్ గారు ఐఎన్పిఆర్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా తగ్గా పార్క్ ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా చాలా చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఓకే, సో వన్ మోర్ గేమ్. సో గెట్ ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు జెంట్స్ టీమ్ ని సపోర్ట్ చేస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు, లేడీస్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎన్పిఆర్ కమిషనర్ వర్సెస్ జిల్లా కలెక్టర్ చేస్తారు. అసలు అద్భుతంగా జరుగుతోంది ఇక్కడ తగ్ ఆఫ్ వార్. అండ్ గౌరవ కలెక్టర్ పార్టిసిపేషన్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ చేసి గమనించాలి. దయచేసి అందరూ కూడా కూర్చోండి. వెంటనే మనం ఈ కార్యక్రమం
భాస్కర్ గారు ఎస్ చెప్పండి. 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలు ఈ రోజు విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి 18వ తేదీ అలాగే మన ప్రీతం శాసనసభ్యులు వెంకటవసంత ప్రసాద్ గారు, అలాగే మన కంపెనీ కొండపల్లి చైర్మన్ గారు, అందరూ కూడా కలిసి మన కొండపల్లి ట్రెక్కింగ్ కూడా మనందరికీ కూడా కొండపల్లికి మరింత గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో మరి అలాగే ఎంపీ గారు దృష్టిలో పెట్టడం, అలాగే ఎంపీ గారిని నిధులు అడిగి మరి కొండపల్లి అభివృద్ధి చేసే పనులు ప్రారంభించబోతున్నారు త్వరలో కూడా. ఖచ్చితంగా శుభవార్తను మనం కూడా వింటాం. ఎస్ అదే బోధిస్తామో అదే రకంగా మరి కొండపల్లిలో మరి ఉన్నటువంటి కళాకారులను గుర్తించి మన జిల్లా మరి ఈ సందర్భంగా భాస్కర్ గారు సాక్షిదామండి స్టార్ట్ చేద్దాం. సాక్షించండి భాస్కర్ గారు. ఇక్కడ రైట్ సైడ్ నాకు సువాసన వస్తుందన్నమాట. మీకు సువాసన వస్తుంది. ఈ డ్యాన్స్ స్టార్ట్ అవ్వడం ఆలోచన పరిగెత్తులు అందరూ ఒకటి చూపినట్టాయి. అక్కడ ఈరోజు పిండి కూడా పెట్టారు. అందుకే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయకుండా వచ్చాను. అందరూ కూడా హుషారుగా మన కొండపల్లి పిల్లలు సో ఒక్కసారి కొంచెం ఎంకరేజ్ చేయడం, లోకల్ టాలెంట్ ని ప్రమోట్ చేయడం, గట్టిగా ఇంకొంచెం ఉత్సాహంతో చెప్పకపోతే మ్యూజిక్ ప్లీజ్. ఒకటి పేరు అమ్మాయి. ఓకే, మీటింగ్ పేరు సో టీమ్స్ కూడా మన కొండపల్లి
ఈ అంబారీ టీం 13 ఎద్దుల బండి టీం ఇంక్లూడింగ్ లీడర్ ఎంతమంది మా ఓన్లీ టీం పట్టుకొని మిగతా వదిలేసి అందరూ థ్యాంక్స్ ఉంటుందండి ఎద్దుల బండి టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. సురేష్ గారు నా పేరు జ్ఞాత్రిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం వస్తున్నాము కొండపల్లికి. మా ఊరు యాక్చువల్లీ వేరే కొండపల్లి, ఖమ్మంలో ఉంటుంది దగ్గర కొండపల్లి. బట్ మా అక్క వాళ్ళ కోసం వచ్చాను నేను ఇక్కడికి. బేసిక్ గా నేను ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ని. సో కల్చర్ గురించి, వాటి గురించి, బొమ్మల గురించి తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇలాంటివి ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తారు జనాలు కూడా. అండ్ ఫుల్ గా షాపింగ్ చేసి వెళ్దామని చెప్పి వచ్చాము. తప్పకుండా రండి, ఇవి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి. యా, థ్యాంక్ యూ. Hello, my name is Gnatrika and I'm from Hyderabad actually. I actually visited this place yesterday as well and today also, but we wanted to see all the toys and how they are made and the effort the craftsmanship have been doing and all. I'm an architecture student, so I just wanted to learn more about this and incorporate this traditional into the modern worlds. I am here actually with my sister and we'll be shopping a lot of things, and the government has taken a very good initiative. I think they have to do a lot more events like this to engage our youth as well. We are going to pick a handful of toys and just go back. Thank you. shift places. అంబారీ టీం ఎద్దుల బండి టీం shift places. Third time, final time. ఈసారి ఎవరు గెలుస్తారు? ఓకే, చూసుకోండి కొంచెం లాస్ట్ లో ఉంచుకొని. అంబారీ టీం సురేష్, ఓన్లీ సురేష్ గారు చెప్పినప్పుడే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, థర్డ్ టైం గెలిచారు. కంగ్రాచులేషన్స్, థర్డ్ టైం గెలిచారు. 2 సార్లు ఎద్దుల బండి గెలిచింది. థర్డ్ టైం అంబారీ గెలిచింది. 2 times విన్నర్ ఎద్దుల బండి. డైరెక్టర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశ్వనాథ్ గారికి ఘన స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సో ఈరోజు ఇక్కడ మన So today I have come here to the Kondapalli festival
the toy festival in NTR district near Vijayawada. It is a very lovely experience to be here. You have a lot of people coming from nearby places to participate. You find people here right now. You can find a lot of activities going on. There are experience centers where people themselves are able to make these toys. This is a very lovely heritage that Andhra Pradesh has, and it is something that I think we will take forward. And such festivals, I think we want all the people to come participate. It is our heritage, and let us take it forward. ఈరోజు కొండపల్లి బొమ్మల పండుగకు తెలియజేస్తున్నామని. అండ్ భాస్కర్ గారు మైక్స్ కొంచెం ఆడియో ప్లీజ్. కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ఆట. ఓకే, సో పంతం మీద నాదా సాయి అంతేనా? మనం వెళ్ళేవాళ్ళు మొదలు నిలిపేస్తారు. అదే మనం ఇక్కడి నుంచి యాంకరింగ్ చేద్దాం భాస్కర్ గారు. ఓకే, సో ఇంతవరకు లేడీస్ చూసారా, ఇంట్లో చాలా ప్రాక్టీస్ అయినట్టుంది, అంత బాగా ఆడారు మా మహిళా మనులందరూ కూడా. వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ ఇంట్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అంతా ఇక్కడ చూపించినట్టున్నారు. కృష్ణ రామ తర్వాత కృష్ణ కదమ్మా, రామ అవతారం తర్వాత కృష్ణ అవతారం, బుద్ధ అవతారం కదా లాస్ట్ ఏంటి కల్కి ఏంటి. సరస్వతి దేవి దగ్గర ఓకే.